వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లి గ్రామంలో కెనాల్ వద్ద రైతులతో కలిసి బీజేపీ నేత శ్రీరామ్ కనకరాజు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ గ్రామశాఖ బూత్ అధ్యక్షుడు శ్రీరామ్ కనకరాజు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కొండపోచమ్మ జలాశయం నుండి కెనాల్ ద్వారా చెరువులు కుంటలు నింపడం వల్ల భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగి పంటలు బాగా పండాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కెనాల్ ద్వారా నీరు విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పోచయ్య, రమేష్, కృష్ణయ్య, కళ్యాణ్, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మీరు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నా. గజ్వేల్ మండలం రాలేదు అని నేను అడుగుతున్నా. మన గజ్వేల్ మండలంలో ఎవరు కానీ ఇబ్బంది పడ్డారా పర్లేదా అని నువ్వు అడగండి. సిద్దిపేట జిల్లా కానీ మెదక్ జిల్లా కానీ ఎక్కడ ఏరియాకి పోయి కెనాల్ వాటర్ ఇంకా వస్తాయని మీరు అడగండి. ఏ ఇబ్బంది లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటికీ కెనాల్ వాటర్ ఎప్పటి ఇబ్బంది చేయలేదు. మన ఇప్పటి ప్రభుత్వం ఇంకా మనకు నీళ్లు వదిలితే మనకు దయచేసి మనకి ఇప్పటికి మీరు అప్పుడు ఎట్లా వాటర్ వచ్చినావు అట్లా ఇప్పుడు కూడా ఇడిచి పెడితే మాకు రైతులం బత్తము రైతులకు వాటర్ కూడా ఇప్పుడు బోర్లు పోస్తలేవు. వాస్తవానికి రేవంత్ రెడ్డి చెప్తున్నాము, కేసీఆర్ ఎట్లు ఇచ్చిరో మీరు అట్లా ఇవ్వండి. 23వ లక్ష ప్రమిదల దీపారాధన మహోత్సవం సందర్భంగా భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా నరసీపట్నం శ్రీ షిరిడి సాయి ఆలయాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, సత్యమణి, కౌన్సిలర్ చింతకాయల పద్మావతి సందర్శించారు. స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన వీరిని ఆలయ కమిటీ వేద పండితులు వేద మంత్రాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. గత 23 సంవత్సరాలుగా స్వామివారి లక్ష ప్రమిదల దీపారాధన ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. భక్తులు ఆలయ కమిటీ ప్రెసిడెంట్ చింతల పాత్రుడు మాట్లాడుతూ 23వ లక్ష ప్రమిదల దీపారాధన ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. నిత్య పూజ, నిత్య హోమం, అభిషేకాలు నిర్వహించినట్లు తెలిపారు. అన్న సమారాధన కార్యక్రమం జరగనున్నట్లు చెప్పారు. ప్రజలందరూ స్వామి ప్రసాదం స్వీకరించాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు భీష్మ ఏకాదశి మీ అందరికి తెలుసు, చాలా పుణ్యకాలం, అందరికీ ఇష్టమైన రోజు, పండగ రోజు లాంటిది. ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు నాకు తెలిసింది 23వ కార్యక్రమం అనుకుంటున్నాను నేను. నాకు తెలిసి 23 సంవత్సరాల నుంచి కూడా భక్తుల సహకారంతో, ప్రజల సహకారంతో ఈ గుడిని చాలా ఇంప్రూవ్ చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా భక్తులందరూ నేను కోరేది ఏంటంటే, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన ఎన్టీ రామారావు గారి స్టేడియంలో లక్ష దీపాల ఆరాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వైభవంగా ఉంటుంది, చూడముచ్చటగా ఉంటుంది. భక్తులు, ముఖ్యంగా ఆడవాళ్ళందరూ, మహిళలందరూ వచ్చి, మగవాళ్ళు కూడా వచ్చి ఆ కార్యక్రమం విజయవంతం చేసి షిరిడి సాయిబాబా ఆశీస్సులు పొందవలసిందిగా అందరినీ కూడా కోరుకుంటూ సాయంత్రం జరగబోయేటువంటి లక్ష దీపారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దర్శిని కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను పాఠశాలలు దాటి బాహ్య ప్రాంతాలను దర్శించి నాలెడ్జి పెంచుకునే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా పెనుబల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల్లో భాగంగా ఫారెస్ట్ అధికారులతో కలిసి వనయాత్ర చేశారు. ఈ సందర్భంగా తల్లాడ ఫారెస్ట్ రేంజర్ ఉమా మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు స్థిరమైన పునాదిని ఏర్పరుస్తుందన్నారు. తాము ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే నేడు ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ చెట్టు ప్రాముఖ్యతను తెలుసుకుని కాపాడాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో జరిగే ప్రతి శుభకార్యానికి గుర్తుగా మొక్కను నాటి చెట్టు అయ్యే వరకు పెంచాలని విద్యార్థులకు సూచించారు. పులిగుండాల ప్రాజెక్టు వరకు ఆర్టీసీ బస్సులు వెళ్లిన విద్యార్థులు ఆటపాటలతో ఎంజాయ్ చేశారు. అనంతరం బీట్ ఆఫీసర్లు, ఉపాధ్యాయుల నడుమ ఫారెస్ట్ ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక తహసీల్దార్, ఎంపీడీఓ, రేంజర్ ఉమా తదితరులు పాల్గొన్నారు. అనుకుంటున్నాను. ఇందాక సార్ చెప్పారు పులిగుండం దగ్గరికి పోనివ్వనందుకు కొంచెం బాధగా ఉంది, అసంతృప్తి ఉందని.
కాబట్టి ఎందుకంటే నిన్ననే చిరుతపులి తిరుగుతుందని మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆల్రెడీ ఫుట్ ప్రింట్స్ కూడా దొరికాయి. కాబట్టి మీ సేఫ్టీ కోసమే మేము అది ఆపుతున్నాము. మీరు ఎంత హ్యాపీగా వచ్చారో అంత సేఫ్టీగా ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఉండాలని అనుకోబట్టికే మేము ఈ రిస్ట్రిక్షన్ పెట్టాము. సో మీరు దానికోసం ఏం ఫీల్ అవ్వద్దు. నెక్స్ట్ టైం మళ్ళీ ఉంది, నెక్స్ట్ ఇయర్ ఉంటుంది కదా, అప్పుడు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా చూడొచ్చు. బట్ సేఫ్టీ కూడా ఇంపార్టెంటే కదా. సో మీరేం ఫీల్ అవ్వద్దు, ఉన్న దాంట్లో ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీ గవర్నమెంట్ స్కూల్లో చదివి మేము కూడా ఈ స్టేజ్కి వచ్చాం. మేము కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివి అప్ టు 10th వరకు. సో మీరందరూ కూడా బాగా చదివి మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోనో లేదా ఎంపీడీఓ గారి లాగానో ఎంఆర్ఓ గారి లాగానో వీళ్ళందరిలాగా మీరంతా పెద్ద పెద్ద ఉద్యోగాలు తెచ్చుకొని మంచిగా ఒకరోజు గుర్తు పెట్టుకోవాలన్నమాట. తెచ్చుకుంటారా? ఇందాక మా పిల్లలు టవర్ ఎక్కినప్పుడు 2-3 పిల్లలు గర్ల్స్ అంటున్నారు, మాకు ఉద్యోగం వస్తే ఇక్కడే చేస్తామంటున్నారు 2-3 పిల్లలు గర్ల్స్. మీరు ఉద్యోగం రావాలంటే ఫస్ట్ చదవాలి, బాగా చదవాలి. బాగా చదివితేనే చిన్నప్పటి నుంచి మీకు ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చి కొన్ని ప్రాంతాలు మేడం చెప్పినట్లు ఇక్కడ పనిచేస్తే 2 రకాల మానసిక ఆనందం ఉంటుంది. భార్యాభర్తల గొడవలు ఇంటింటికి సర్వసాధారణం. కానీ ఇక్కడ భార్య తలను గోడకేసి కొట్టడంతో ఆమె స్పృహ తప్పి పడిపోవడంతో భార్యను తానే హత్య చేస్తారని నిర్భయంగా పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయిన ప్రబుద్ధుడి ఉద్ఘాతం రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలో గల చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే వెంటనే స్పందించిన ఎల్బీనగర్ పోలీసులు, చైతన్య పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న సునీతను స్థానిక హాస్పిటల్ తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈడిగ కులస్తులకు సంబంధించి సీఎం చంద్రబాబు ఒక మద్యం దుకాణాన్ని గుడిపల్లిలో కేటాయించారు. మద్యం దుకాణానికి సంబంధించి ఎక్సైజ్ అధికారులు టెండర్లు నకిలీ కుల ధృవీకరణ పత్రాన్ని సృష్టించి టెండర్ వేయడానికి బలిజ కులానికి చెందిన ఓ వ్యక్తి వచ్చి ఈ నేపథ్యంలో వ్యక్తిని గుర్తించిన ఈడిగ కులస్తులు పట్టుకున్నారు. వెంటనే వ్యక్తి పరారయ్యారు. వ్యక్తి దొంగ సర్టిఫికేట్ తీసుకువచ్చి ఈడి కులం సర్టిఫికేట్ అనేసి మద్యం షాప్కి అప్లై చేయడానికి వచ్చినందుకు మేము పట్టుకున్నాము. ఆయన వచ్చిన వెంటనే పారిపోయినాడు. కాబట్టి ఈ విధంగానే ఇంకా 2-3 దొంగ సర్టిఫికేట్లు తెచ్చి ఈడి కులం అని వేసినారు. దానిపైన ప్రభుత్వం వారు కానీ కలెక్టర్ గారిని స్పందించి ఎంక్వైరీ చేసి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ప్లీజ్ దయచేసి మా కులాన్ని కాపాడండి. మా కులాన్ని దోచుకుంటా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని మరొకసారి మనవి చేసుకుంటున్నాము. ఇది చిత్తూరు జిల్లాలో ఈడి కులస్తులకు 10 షాపులు కేటాయించినారు గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దానిలో భాగంగానే గుడిపల్లి మండలానికి ఒక షాప్ కేటాయించినారు. దానికి 4 మండలాల్లో ఎవరైనా వేసుకోవచ్చు. డిస్టిక్ లెవెల్లో కూడా కులస్తులు దానికి సంబంధించిన ఈడి కులస్తులు వేసుకోవచ్చు. కానీ శాంతిపురం మండలంలో ఎంఆర్ఓ గారు
రాంగ్ స్టెప్గా వేరే కులస్తులకి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. దాన్ని అడిగినామంటే మిమ్మల్ని అడిగి మేము ఇవ్వాల్సిన పని లేదు, మీరేమన్నా గెజిటెడ్ ఆఫీసర్ అంటున్నారు. ఇది పద్ధతి కాదు. మేము ఒక సంఘం పెట్టుకొని మా కులానికి న్యాయం జరగాలంటే ఆయన ఈ విధంగా మాట్లాడడం సబబు కాదని తెలియజేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని గమనించి దీనికి సంబంధించిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని మరొకసారి మనవి చేసుకుంటున్నాము. జై చంద్రబాబు నాయుడు గారు. జై కులానికి. నిజాంపేట మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులగణన ఎస్సీ వర్గీకరణను అసెంబ్లీలో ఆమోదం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి 50 రోజుల్లోనే ఆమోదించడం గొప్ప విషయమని, 10 ఏళ్ల బీఆర్ఎస్ బీజేపీ పాలనలో కూడా చేయలేని హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కులగణన సర్వేను ఆదర్శంగా తీసుకుని మిగతా 29 రాష్ట్రాలలో కూడా కులగణన సర్వే చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు రామచందర్ నాయక్, పంజాబ్ మహేందర్, పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, ముత్యాల సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండలంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,20,00,000 మంది ఎన్యుమిలేటర్స్ 1,20,00,000 ఇళ్లకు పోయేసి కులగణన చేపడితే ప్రతిపక్ష పార్టీలు పుయ్యో మొర్రో అనుకొని మొత్తుకుంటూ సరిగా జరగలేదనడం చాలా ఆశ్చర్యకరం. అప్పుడు గతంలో కేసీఆర్ గారు కులగణన సర్వే చేయించిండ్రు. మరి అప్పుడు చేయించిన వాళ్ళు కూడా టీచర్స్తోనే చేయించారు కదా. ఇప్పుడు కూడా గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా 29 రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం చేయనటువంటి ప్రతిష్టాత్మకంగా కులగణన చేయడానికి తెలంగాణకు 50 రోజులలో కులగణన ఎస్సీ వర్గీకరణ చేపట్టడం సంతోషకరమని తెలుపుతూ ఈ రోజు నిజాంపేట మండలంలో పాలాభిషేకం సీఎం చిత్ర నా సొంత స్థలంలో పెన్షన్ చేసుకుంటుండగా గ్రామంలోని కొంతమంది వ్యక్తులు అడ్డుకున్నారని, వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని పోలీసులకు గతంలో ఫిర్యాదు చేయడం జరిగిందని ఆంజనేయులు వివరించారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ అనంతరం కోర్టును ఆశ్రయించగా కోర్టు తీర్పు మాకు అనుకూలంగా రావడంతో మా తాతల నుంచి వారసత్వంగా వస్తున్న స్థలంలో కంచె వేద్దామని ప్రయత్నించగా గ్రామంలోని కొంతమంది ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని తెలిపారు. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం రామరెడ్డిపల్లి గ్రామంలో మా నాన్న బంగారు గల్ల బసవప్ప, తండ్రి నరసయ్య పేరు మీద సర్వే నంబర్ 503లో 0.27 గుంటల భూమి, అందులో బంగారు బసప్ప గతంలో ఆంజనేయస్వామి దేవాలయం కాస్త స్థలం ఇచ్చినట్లుగా నకిలీ పత్రాలు చూపించి ఆంజనేయస్వామి దేవాలయం నిర్మించారు. మిగిలిన స్థలంలో మేము కంచె వేద్దామని ప్రయత్నిస్తే గ్రామస్తులు కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కారణంతో మా మీద దురుద్దేశంతో ఈ రోజు మా మీద కక్షపూరితంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పొలిటికల్ అండతోని. దయచేసి ఇప్పటికైనా పై అధికారులు స్పందించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మాకు న్యాయం చేయగలరని చెప్పి కోరుతున్నాం. ఒకప్పుడు ఎప్పుడు దీనికి సంబంధించి 2010లో ఈ యొక్క గుడి అనేది స్టార్ట్ చేశారు. గుడి స్టార్ట్ చేసినప్పుడు మేము వాళ్ళని ఆబ్జెక్షన్ చేసినాం. వాళ్ళు ఏమన్నారు అంటే క్లియర్ గా రాశారు. ఏమని రాశారు అంటే, మా గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి ఇరుకుగా ఉన్నందున అందాజ 15 సంవత్సరాల క్రితం మా గ్రామానికి చెందిన బంగారు బసప్ప తన సొంత భూమిని కొత్తగా ఆంజనేయ స్వామి గుడి నిర్మించుటకు దానం ఇచ్చినారని వాళ్ళే రాసినారు. ఎవరైనా 2010కి 15 సంవత్సరాల ముంగలి కంటే దాదాపు 1995లో మా నాన్నగారు దానం ఇచ్చిందని వాళ్ళు అంటున్నారు. ఎవరైనా గుడి నిర్మించడానికి మేము ఈ రోజు గుడి నిర్మించాలనుకుంటే 15 సంవత్సరాల ముందు ఎవరైనా దానం తీసుకుంటారా? లేదు. నిజంగానే దానం ఇచ్చారు. మా నాన్నగారు బతుకున్నప్పుడన్నా వాళ్ళు స్టార్ట్ చేశారండి. 2010 జనవరి 21 తారీఖు రోజు మా నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఎప్పుడు అక్టోబర్లో స్టార్ట్ చేశారు. 2023/9/2010లో స్టార్ట్ చేశారు. నిజంగానే మా నాయన దానం ఇచ్చుంటే వాళ్ళు ముందే స్టార్ట్ చేసుకునేది ఉండే. దీనికి సంబంధించి మేము కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టు ఇచ్చిన డాక్యుమెంట్ కూడా ఉంది, క్లియర్ గా ఉంది. ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. దానికి సంబంధించిన సర్వాకులు మీకే ఉన్నాయి. మీ పొలంలో మీరు ఏమైనా పని చేసుకోండి అని చెప్పి డాక్యుమెంట్ ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వాంటెడ్ గా వాళ్ళు కొంతమంది విలేజర్స్ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు. కాబట్టి అధికారులు ఇప్పటికైనా స్పందించి దీనిపైన న్యాయం చేయగలరని చెప్పి ఈ యొక్క మీడియా తరఫున నేను పై అధికారులను. తెనాలి కొత్తపేటలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ ను ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ప్రకాష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం ఉదయం తెనాలి వచ్చిన తర్వాత హెడ్ పోస్ట్ ఆఫీస్లోని పలు రికార్డులను పరిశీలించారు. సూపరింటెండెంట్ సహా అధికారుల నుండి వివరాలు సేకరించారు. అన్ని రికార్డులు సక్రమంగా ఉన్నాయా లేదా అన్నది పరిశీలించారు.
దరూర్ మండలంలోని మార్లబీడు గ్రామంలోని ఎంజేపీటీ బీడీడబ్ల్యూ ఆర్ఎస్ బాయ్స్ హాస్టల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థుల హాజరు, బోధనా ప్రమాణాలు, వసతి సదుపాయాలు, భోజన నాణ్యత, పరిశుభ్రత తదితర అంశాలను సమీక్షించారు. ప్రిన్సిపల్ కె శ్రీనివాసరావు పాఠశాల పరిస్థితుల గురించి వివరించగా విద్యార్థులతో ముఖాముఖి సంభాషిస్తూ వారి అభిప్రాయాలను జిల్లా కలెక్టర్ స్వయంగా తెలుసుకున్నారు. అంతేకాకుండా రాత్రి భోజనాన్ని విద్యార్థులతో కలిసి సేవించిన కలెక్టర్ అందించే భోజనం నాణ్యత తక్కువగా ఉందని గమనించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులను ప్రశ్నించి తక్కువ నాణ్యత కలిగిన ఆహారం అందుతోందని తెలుసుకున్నారు. ప్రత్యేకంగా విద్యార్థులకు అందిస్తున్న హాస్టల్ వసతులు, భోజన నాణ్యతను జిల్లా కలెక్టర్ హాస్టల్లోనే విద్యార్థులతో కలిసి బస చేయాలని చేస్తున్నట్లు తెలిపారు. ఖచ్చితంగా డాక్టర్ కావాలంటే సో క్లాస్ లో చెప్పడం అర్థం అవుతుంది. మీరంతా రివిజన్ ఇప్పుడు ఎట్లా చేసుకుంటున్నారు? రివిజన్ పెంచుకో 4 ఇయర్ పేపర్ రిజల్ట్ చేసేస్తే ఒక 50% మార్క్స్ దాంట్లోనే అవుతాయి. అంటే సిమిలర్ క్వశ్చన్స్ మోడల్ పేపర్ వాళ్ళు చెప్తారు. అయినప్పటికీ కూడా మీరు లాస్ట్ 3-4 ఇయర్స్ సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే మీకు అర్థం అవుతుంది. లాస్ట్ 4 ఇయర్స్ 5 ఇయర్ పేపర్స్ సీరియస్ టాపిక్స్ ఇలా 14 టాపిక్స్ ఉన్నాయి. ఏ టాపిక్ ఎక్కువ క్వశ్చన్ వచ్చిందని తెలుసుకున్నారా? ఢిల్లీ నుంచి గల్లీ వరకు బీజేపీ పార్టీ విస్తరిస్తుందని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ అన్నారు. ఢిల్లీ పీఠాన్ని బీజేపీ పార్టీ కైవసం చేసుకున్న సందర్భంగా వరంగల్ జిల్లా బీజేపీ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. దేశంలో మోడీ నాయకత్వం మరింత బలపడుతుందని, రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో త్వరలో జరగనున్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పట్టం పట్టి విజయకేతనం ఎగురవేసిందని బీజేపీ నాయకులు తెలిపారు. మేము ఏర్పడ్డ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పి విపరీతమైన అవినీతిని ఢిల్లీలో చేయడం వల్ల ఢిల్లీ ఓటర్లు చాలా మేధావులు, అక్షరాస్యత ఎక్కువగా ఉన్న ఢిల్లీ ప్రజలందరూ కూడా ఈరోజు ఆ చీకటి కట్టుతోనే మొత్తం ఢిల్లీని స్వీప్ చేసి భారతీయ జనతా పార్టీ ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఢిల్లీ, అదేవిధంగా రాబోయే ఎన్నికలలో గల్లీ ప్రతిదీ కూడా కమలకు కైవసం చేసుకుంటుందని తెలియజేస్తూ ఒక్కసారి తెలంగాణ ప్రజలు కూడా దేశంలో ఢిల్లీ ప్రాంతంలో ఆ మేధావులందరూ కూడా భారతీయ జనతా పార్టీని కైవసం అధికారాలు. అదేవిధంగా తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్, అదేవిధంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ టీచర్స్ అనుకోవచ్చు, పట్టభద్రుల ఎన్నికలే అనుకోవచ్చు. ఇక్కడ ఉన్న మేధావి వర్గం ఒకసారి ఆలోచన చేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అవినీతి పాలన అందిస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుకుంటున్నాం. ఆ పార్టీ వాళ్ళ చీపురుతో వాళ్ళనే ఊడ్ చేసిన విధానం నిజంగా ఢిల్లీలో వాళ్ళ ఓటమిని నిజంగా కూడా ప్రజలే ఈ విధంగా ఊడ్ చేసిందని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు కలలు కంటున్నా గాడిద గుడ్డ ఏదైతే ఉన్నదో ఢిల్లీలో రాహుల్ గాంధీ గుడ్డు పెట్టిండు. ఆ గుడ్డును తీసుకురావాల్సిన బాధ్యత ఆయనదే ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రజలందరికీ కూడా 6 గ్యారంటీల పేరుతో మభ్య పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేపు రాబోయే టైంలో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.